గైస్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎట్లున్నారండి మీరంతా? హోప్ మీరంతా సేఫ్గా ఉన్నారు అనుకుంటున్నాను. సో మీరు రీసెంట్గా ఇప్పుడు వరకు నా ఇండియా లాస్ట్ ఇయర్ ఇండియా ట్రిప్ మొత్తం చూసారు కదా వీడియోస్. సో ఈ వీడియో వచ్చేసి ట్రావెల్ వ్లాగ్ ఇండియా టు కెనడా. ఇది ఇంకా లాస్ట్ వీడియో అవుతుంది మన ఇండియా సిరీస్కి. సో ఈ వీడియోలో అయితే మీరు ఇండియా టు హాంకాంగ్ వ్లాగ్ చూస్తారు. అండ్ నా నెక్స్ట్ వీడియో హాంకాంగ్ టు కెనడా వ్లాగ్ పోస్ట్ చేస్తాను. అండ్ ఈ వీడియోలో మీరు ఫస్ట్ టైం ఇంటర్నేషనల్ ట్రావెల్ చేస్తే కనుక మీకు ఖచ్చితంగా ఈ వ్లాగ్ హెల్ప్ అవుతుందండి. నేను ప్రతి డీటెయిల్స్ కూడా మీకు ఈ వీడియోలో షేర్ చేస్తాను. సో రైట్ నా మీరు చూస్తుందంతా ఇది ట్రావెల్ చేసే రోజు షూట్ చేసింది. సో ఆ డే మూవీకి వచ్చాము మార్నింగ్, ఎర్లీ ఇన్ ద మార్నింగ్. ఆ డేనే ఓ బేబీ మూవీ రిలీజ్. ఐ స్టిల్ రిమెంబర్ అండి, ఆ క్లైమేట్ మీకు కనిపిస్తుంది కదా వెనకాల బ్రీజ్. ఐ స్టిల్ రిమెంబర్ సచ్ ఎ బ్యూటిఫుల్ మార్నింగ్ అది. ఆ డేనే మూవీ రిలీజ్ అయింది. ఫస్ట్ షోకి వెళ్ళాం మేము, మరిది, నేను ఇంకా హస్బెండ్ అందరం వెళ్ళాము. మీకు ఈ పాటకి అర్థమైపోయింది కదా, థియేటర్ వెనకాల ప్రసాద్ ఐమాక్స్కి వచ్చాము. ఎన్ని థియేటర్స్కి వెళ్ళినా ఈ థియేటర్ ఫీలే వేరుంటుంది. బయట స్టెప్స్ మీద కూర్చున్నాం. సో థియేటర్ అయితే ఫస్ట్ మొత్తం ఖాళీగానే అనిపించింది. బట్ మధ్యలో బ్రేక్లో బయటకు వస్తే బాబో ఏం జనాలండి అసలు. అండ్ మంచిగా అనిపించింది. సో మెయిన్ ఏంటంటే చాలా స్ట్రెస్ ఉంది మైండ్లో, లాస్ట్ డే మళ్ళీ ఎప్పుడు వస్తాము అన్నట్టు ఫుల్ ఒక కైండ్ ఆఫ్ ఇద్దరం కొంచెం డల్ అయినాము. ఇంకట్లాగా కావాలని మూవీ బుక్ చేసుకొని కొంచెం యాక్టివేట్ అయ్యి బయటకు వచ్చినాం అనమాట. అండ్ నాకు ఒక సర్ప్రైజ్ ఉండే ఇంటికి వెళ్ళంగానే. అదేంటంటే మా కజిన్స్ అందరూ వచ్చారు. సో సెండ్ ఆఫ్ ఇవ్వడానికి ఇట్లా ఒక కేక్ తీసుకొచ్చారనమాట, ఇషాన్ ఫస్ట్ బర్త్డేది. అండ్ ఇక సెండ్ ఆఫ్ ఇస్తున్నట్టుగా. అండ్ ఇక్కడ మా కజిన్స్ వాళ్ళ ఒక బాబుని చూస్తున్నారు కదా. సో తను ఇష్యూ జస్ట్ ఒక 3 months డిఫరెన్స్ అంతే. సో ఇట్లాగా మేము కూర్చొని కేక్ కట్ చేయించాం వాళ్ళతో. సో చాలా బాగా అనిపించింది. మంచి అప్పటి వరకు కొంచెం చెప్పినాం కదా డల్ ఉండే, మంచి రిలాక్సేషన్ అనిపించింది ఇట్లా రావడం అందరూ కలిసి మా కోసం. అండ్ మాకు ఫ్లైట్ వచ్చేసి నైట్ ఉంది. అండ్ ఇది ఈవినింగ్. ఇక్కడ అత్తమ్మ చూడండి, ఇషాన్ అత్తమ్మని ప్యాంపర్ చేస్తున్నాడు, అత్తమ్మ ఇషాన్ని ప్యాంపర్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ అత్తమ్మ చాలా లోగా ఫీల్ అయ్యారు. అండ్ చాలా రేర్ అనమాట. అత్తమ్మ చాలా బోల్డ్ ఉంటారు ఎప్పుడు కూడా. అట్లాంటిది ఇక ఇష్యూని మిస్ అవుతున్నాం కదా. అస్సలు వదలరా అత్తమ్మ ఇషాన్ని మాత్రం. తెలుసు కదా గ్రాండ్ పేరెంట్స్ లవ్ అనేది ఇంకా అది ఒక వేరే లెవెల్లో అన్కండిషనల్ లవ్ అని చెప్పొచ్చు. అండ్ ఇక ఇది స్టార్ట్ అయిపోతున్నాము. అండ్ ఇక్కడ అత్తమ్మ చూడండి దేవుడు నీళ్ళు చల్లుతున్నారు. అండ్ ఇక్కడ నేను ఏదో మాట్లాడుకుంటూ వెళ్ళిపోతున్నాను, నా మీద వెనకాల నుంచి చల్లుతున్నారు. ఇక ఫన్నీగా అనిపించింది నాకు. సో మీరు ఫ్లైట్లో ట్రావెల్ చేస్తే కనుక ప్రతి ఎయిర్లైన్స్ వారు మీ లగేజ్ కంటూ ఒక లిమిట్ ఇస్తారనమాట. సో ఇక్కడ చూడండి మేము వే చేసుకుంటున్నాము. ఇక్కడ నేను ఎంత వెయిట్ క్యారీ చేస్తున్నాను అనేది మొత్తం డీటెయిల్గా నేను ఈ వీడియోలో మళ్ళీ షేర్ చేస్తాను. సో ఇక్కడ నేను జస్ట్ మా వేయింగ్ మిషన్ చూపిస్తున్నాను. సో ప్రజెంట్ అయితే మేము స్టార్ట్ అయిపోయినాము, ఎయిర్పోర్ట్కి వెళ్తున్నాము. సో ఇప్పటి వరకు మీరు ఇన్లాస్ హౌస్లో నా లాస్ట్ డే చూసారు కదా. సో ఒక చిన్న గ్లిమ్సెస్ నేను విజయవాడలోని మా లాస్ట్ డే కూడా చూపిస్తాను. సో ఆల్మోస్ట్ ఒక 1 week బ్యాకే నేను విజయవాడ నుంచి వచ్చేసాను. సో నేను మోస్ట్ ఆఫ్ ది టైం వాళ్ళైతే నేను ఎయిర్పోర్ట్కి పిలవనండి, నాకు తెలుసు వాళ్ళు వస్తే నేను ఏడ్చుకుంటూ కూర్చుంటాను. సో ఇది లాస్ట్ డే విజయవాడలో. ఆ రోజు టెంపుల్కి వెళ్ళాము. ఇవన్నీ మీరు టెంపుల్ విజిట్ వీడియోలో చూసి ఉంటారు. అండ్ ఇది డాబా మీద ఆ రోజు ఈవినింగ్. సో ఈ రోజు అయితే లాస్ట్ డే నేను వడి బియ్యం పోయించుకున్నాను అనమాట. మా 2 years యానివర్సరీ అయ్యింది. సో సమ్ ఫార్మాలిటీస్ ఉంటాయి కదా. రిలేటివ్స్ వచ్చారు చాలామంది. అండ్ వాళ్ళందరూ కలిసి ఇష్కన్నాకి ఫస్ట్ బర్త్డే కేక్ కట్ చేయించారు. అండ్ అమ్మ వాళ్ళు నాకు ఉంటుంది కదా ఫార్మాలిటీస్, చీర పెట్టడం, మనం తిరిగి పెట్టడం. సో అవన్నీ జరుగుతున్నాయి అనమాట. సో చూసేయండి.
అప్పటి వరకు బాగున్నాను, నవ్వుతూనే ఉన్నాను. బట్ వన్స్ అమ్మ వాళ్ళకి ఇట్లా బొట్టు పుడుతున్నప్పుడైతే గుక్క ఏడుపు వచ్చేసింది, చాలా ఏడుపు వచ్చింది. నాకు గుర్తుంది అది. లైక్ ఆ టైం అలా ఫ్రీజ్ అయిపోతే బాగుండు అనిపించింది. లైక్ మళ్ళీ ఎప్పుడు కలుస్తాము అని. అబ్బా హెవీ హార్ట్ అది. సో ఇక్కడైతే కేక్ కటింగ్ జరుగుతుంది. అండ్ ఐ నెవర్ థాట్ అండి లైక్ నేను మా పేరెంట్స్కి ఇంత దూరంగా ఉంటానని చెప్పేసి. చాలా ప్యాంపర్డ్ కిడ్ నేను. లైక్ ఒకటే అమ్మాయిని, 2 అన్నయ్యలు కదా. డాడీ నేనైతే అసలు చాలా ఇదిగా ఉంటాము. ఆయనైతే లిటరల్గా ఇక ఏడుస్తున్నాం అనమాట. అండ్ ఐ బిలీవ్ లైక్ ఎవరైతే నా సిచ్యువేషన్లో ఉంటారో, లైక్ ఇట్లా అబ్రాడ్లో ఉండి ఇండియా ట్రిప్స్ తిరిగి వస్తుంటే వాళ్ళకి తెలుస్తుంది ఆ పెయిన్ ఏంటో. అండ్ వాళ్ళ ఫ్యామిలీస్కి బాగా అర్థమవుతుంది నాకు తెలిసి. మీరు ఎవరైనా ఉన్నారా ఇట్లాంటి సిచ్యువేషన్ ఫేస్ చేసిన వాళ్ళు? ప్లీజ్ డూ కమెంట్ చేయండి నాకు. సో ఎట్ లాస్ట్ ఎంత పెయిన్గా ఉన్నా కూడా నవ్వుతూనే ఉంటాను. సో నేను నవ్వితే వాళ్ళిద్దరు హ్యాపీగా ఉంటారు, మమ్మీ డాడీ. కాబట్టి ఏవో కొల్లు జోకులు వేస్తూ ఉంటాను. అండ్ ఇది వన్ ఆఫ్ ద మెయిన్ రీజన్ అండి నేను ఈ యూట్యూబ్ ఛానల్కి క్రియేట్ చేయడానికి కూడా. సో ఈ ఛానల్ వల్ల ఇండియాని లైక్ 50% అయితే మిస్ అవ్వట్లేదు. ఎందుకంటే నా వ్లాగ్స్ మీరు చూస్తున్నారు అండ్ మా పేరెంట్స్ కూడా చూస్తారు కదా. సో వాళ్ళకి ఓకే బాగుంది దివ్య, హ్యాపీగా ఉంది, సో అలాంటి ఫీల్ కూడా వస్తుంది కదా. సో యా అంతే. బ్యాక్ టు ద టాపిక్. సో ప్రజెంట్ ఇటే ఆన్ ద వే టు ఎయిర్పోర్ట్, దారిలో ఉన్నాము. అండ్ ఎయిర్పోర్ట్ రీచ్ అయిపోయాము. ఇంకా కార్లో నుంచి లగేజ్ అంతా దింపి ఇంకా అక్కడ ఎయిర్పోర్ట్ ట్రాలీలోకి అన్ని సర్దుకుంటున్నాము. సో ఎలా కాదనే ఆల్మోస్ట్ ఒక 5 hours ముందు వచ్చిన తప్పలేదండి ఎయిర్పోర్ట్కి. సీరియస్గా మనం ఎక్స్పెక్ట్ చేయలేము ఏం జరుగుతుంది అని చెప్పేసి. సో బెటర్ ఎంత తొందరగా వస్తే అంత మంచిది. సో ఇక్కడ ఒక పార్టీషన్ బెడ్ లాగా పెట్టేశారు. ఎవరైతే ట్రావెల్ చేస్తున్నారో వాళ్ళంతా ఒక రోకి వెళ్తున్నారు అండ్ మిగతా వాళ్ళంతా పక్కన నడుస్తున్నారు. సో ఇక్కడ ఫస్ట్ మేమైతే చెక్ ఇన్ చేసేసి ఇంకా అత్తమ్మ వాళ్ళ దగ్గరకు వచ్చి మాట్లాడాలి అని చెప్పేసి వెళ్తున్నాం అనమాట. అండ్ ఇక్కడ అత్తమ్మ లాస్ట్ ఇక అందరూ హగ్ చేసుకొని కిస్ చేసుకొని ఇష్కనని ఎట్లా అంటే ఇంకా ఆ మూమెంట్ ఇంకా లైక్ వన్స్ ఎయిర్పోర్ట్లోకి ఎంటర్ అయిపోయామంటే ఇంకా తర్వాత వీడియో కాల్స్లోకే మళ్ళీ చూసేది. సో ఈ ఫిజికల్ టచ్ అనేది ఉండదు. చాలా పెయిన్ఫుల్ మూమెంట్స్ అండి అవి సీరియస్గా. సో ఇట్లాగా మీకు ఎయిర్పోర్ట్ మెయిన్ హాల్ ఎంటర్ అవ్వాలంటే మీరు మీ పాస్పోర్ట్స్ అండ్ ఇంకా మీ టికెట్ జిరాక్స్ కాపీ చూపించాలి సెక్యూరిటీకి బయట. సో దాని తర్వాతే మిమ్మల్ని లోపలికి అలౌ చేస్తారు. అండ్ ఇక్కడ మీ లగేజ్ చెక్ అవుతుంది. సో రైట్ నో మేము కెథియా పసిఫిక్ ఎయిర్లైన్స్లో ట్రావెల్ చేసినాం కాబట్టి మా వెయిట్ లిమిట్ వచ్చేసి మేము పర్ పర్సన్ 23 kg బ్యాగ్స్ 2 లగేజెస్ తీసుకున్నాము. అంటే మొత్తం 423 kgs బ్యాగ్స్ నాకు మా హస్బెండ్కి. అండ్ చిన్నవి లైక్ క్యాబిన్ బ్యాగ్స్ అని ఉంటాయి, అవి 7 kgs. సో నేను ఒక 7 kgs, మా హస్బెండ్ ఒక 7 kgs క్యారీ చేయొచ్చు. బట్ మేము చేయట్లేదు, మేము ఓన్లీ బ్యాక్ ప్యాక్స్ తీసుకున్నాము. నాకు ఒక బ్యాక్ ప్యాక్, మా హస్బెండ్కి ఒక బ్యాక్ ప్యాక్. మీరు అక్కడ చూస్తున్నారు కదా మొత్తం బ్యాగ్స్ వెయిట్ చేస్తున్నారు. అండ్ ఇక్కడ చెక్ ఇన్ జరుగుతుంది. సో ఈ చెక్ ఇన్ జరిగిన తర్వాత మాకు బోర్డింగ్ పాసెస్ ఇచ్చేస్తారు. సో ఆ టికెట్స్లో మనకి కంప్లీట్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది. లైక్ ఏ టర్మినల్కి వెళ్ళాలి, ఏ గేట్లో మన ఫ్లైట్ వస్తుంది, మన సీట్ నెంబర్స్ ఎంత, సో ఇవన్నీ కూడా ఆ బోర్డింగ్ పాస్లో ఉంటాయి. సో మా చెక్ ఇన్ అయిపోయింది. సో ఇప్పుడు మేము బ్యాక్ వస్తున్నాము మా అత్తమ్మ వాళ్ళని మీట్ అవ్వడానికి. సో మీట్ అవ్వడం అంటే మనము కంప్లీట్గా మీట్ అవ్వము, జస్ట్ ఇట్లా మనకి మొత్తం ఇట్లా గ్లాస్ది డోర్ క్లోజ్ చేసేసి ఉంటుంది. లైక్ ఏమంటారు దీన్ని, మొత్తం క్లోజ్ ఉంటుంది. అండ్ ఇక్కడ మాకు మా కజిన్స్ కూడా వచ్చారు. అండ్ ఇక్కడ ఆబ్వియస్లీ సెల్ఫీ దిగుతున్నాము అందరము. సో దట్స్ ఇట్ అండి. ఇంకా వాళ్ళు వెళ్ళిపోయారు. అండ్ ఇక్కడ మేము వెళ్ళలేదు, ఎయిర్పోర్ట్లోనే ఉన్నారు. వన్స్ మేము లైక్ గేట్ దగ్గరికి వెళ్ళే వరకు అక్కడే ఉన్నారు అత్తయ్య మామయ్య వాళ్ళు. అండ్ ఇప్పుడైతే మేము మా గేట్ దగ్గరికి వెళ్ళిపోతున్నాము. రైట్ నౌ ఇండియా ఎయిర్పోర్ట్లో ఉన్నాము. మేము హాంకాంగ్ వెళ్ళే ఫ్లైట్ గేట్ దగ్గరికి వెళ్తున్నాము. సో ఇక్కడ ప్రతి చోట మీకు స్క్రీన్స్ ఉంటాయండి, ప్రతి ఇన్ఫర్మేషన్ మీకు స్క్రీన్స్లో చూసుకోవచ్చు. లేకపోతే కనుక మీకు కొన్ని పాయింట్స్ ఉంటాయి, లైక్ ఎంక్వైరీ పాయింట్స్, అక్కడికి వెళ్ళి మీరు ఎంక్వైరీ చేయొచ్చు. అండ్ ఇక్కడ మేము గేట్ దగ్గరకు వచ్చేసాము.
లైక్ మా ఫ్లైట్ గేట్ దగ్గరికి. అండ్ మీకు ఇందాక ఆ బోర్డింగ్ పాస్లో అన్నీ ఉంటాయని చెప్పాను కదా, దాంతో పాటుగా మీ ఫ్లైట్ నెంబర్ కూడా ఉంటుంది. సో మీ ఫ్లైట్ నెంబర్ బట్టి మీరు గేట్ మీరు తెలుసుకోవచ్చు. అక్కడ ప్రతి స్క్రీన్లో మీకు డిస్ప్లే చేస్తారనమాట, మీ ఫ్లైట్ నెంబర్ ఇదైతే మీ గేట్ ఇది అని చెప్పేసి. సో దాన్ని బట్టి కూడా మీరు వెళ్ళిపోవచ్చు. మీకు ఏమన్నా ప్రాబ్లం ఉన్నా కూడా అక్కడ వాళ్ళు కనుక్కోవచ్చు. సో ప్రెసెంట్ ఇప్పుడు మాకు 2 బోర్డింగ్ పాసెస్ ఇచ్చారు ఈచ్ పర్సన్. అంటే ఇండియా నుంచి హాంకాంగ్ ఒక పాస్, హాంకాంగ్ నుంచి వ్యాంకోవర్కి ఒక పాస్ ఉంటుంది. మొత్తం లైక్ మా హస్బెండ్కి 2 పాసెస్, నాకు 2 పాసెస్ ఇస్తారు. అండ్ ఇషాన్కి కూడా 2 పాసెస్ ఉంటాయి. ఒక్కసారి మీకు ఒక బోర్డింగ్ పాసే ఇస్తారు. లైక్ ఇప్పుడు మేము ఇండియా నుంచి హాంకాంగ్ వెళ్తున్నాం కదా, అదొక్కటే ఇస్తారు. హాంకాంగ్ నుంచి వ్యాంకోవర్ బోర్డింగ్ పాస్ ఇవ్వరు. సో అట్లాంటప్పుడు మీకు హాంకాంగ్ నుంచి వ్యాంకోవర్ వెళ్ళే బోర్డింగ్ పాస్ మీకు హాంకాంగ్ ఎయిర్పోర్ట్లో ఇస్తారు. సో దాంట్లో మీకు మళ్ళీ ఫ్లైట్ డీటెయిల్స్, మీ సీట్ నెంబర్, మీ అన్నీ ఉంటాయి అన్నమాట. లైక్ ఇందాక నేను చెప్పినట్టు బోర్డింగ్ పాస్లో ఉండే ప్రతి ఇన్ఫర్మేషన్ ఉండిద్ది. అండ్ రైట్ నో మా బోర్డింగ్ స్టార్ట్ అయిపోయింది. మేము ఫ్లైట్లోకి వెళ్ళిపోతున్నాము. చూస్తున్నారు కదా, కెథియా పసిఫిక్ ఈ ఫ్లైట్లోకి వెళ్తున్నాము. సో మీరు ఫ్లైట్లోకి ఎంటర్ అయ్యేటప్పుడు వాళ్ళు మీ బోర్డింగ్ పాస్ చెక్ చేస్తారు. చెక్ చేసి మీ సీట్స్ ఎక్కడ ఉన్నాయని చెప్పేసి వాళ్ళు గైడ్ చేస్తారు. అక్కడ ఒక లేడీ ఉంది కదా ఎంట్రన్స్లో, తను చూపిస్తుంది. సో రైట్ నో మేము మా సీట్స్ వైపు వెళ్ళిపోతున్నాము. అండ్ ఇవి మా సీట్స్. అండ్ ఇష్కన్న చూసారా, అప్పుడే నడక లైక్ నేర్చుకుంటూ ఉన్నాడు అనమాట. మమ్మల్ని పట్టుకొని సపోర్ట్ పట్టుకొని నడుస్తూ ఉన్నాడు. సో ఈ ఫ్లైట్ వ్యూస్ నేను చాలా షేర్ చేశానండి ఇంతకుముందు నా ట్రావెల్ వ్లాగ్స్లో. మీకు ఫ్లైట్ లోపల చాలా వీడియోస్ నేను షేర్ చేశాను. సో చెక్ చేయండి. నేను ఆ లింక్స్ అన్నీ కూడా మీకు వీడియో లాస్ట్లో షేర్ చేస్తాను, ఆర్ఎల్స్ మీకు కింద డిస్క్రిప్షన్లో యాడ్ చేస్తాను. అండ్ ఇక్కడ ఏంటంటే మొత్తం బ్యాగ్స్ ఏమి కూడా మనకి కింద ఉండకూడదు. మీ కాలు పెట్టే దగ్గర ఏది ఉండకూడదు, అసలు కింద ఏమి ఉంచకూడదు. సో బ్యాగ్స్ తీసుకెళ్ళి పైన ఒక చిన్న క్యాబిన్స్ ఉంటాయి. అక్కడ ఉంది కదా కార్నర్లో బ్యాగ్స్ ఉన్నాయి కదా, సో అట్లాంటి క్యాబిన్స్ ఉంటాయి. అక్కడ మీ బ్యాగ్స్ పెట్టేయాల్సి ఉండిద్ది. సో ఫ్లైట్ స్టార్ట్ అయ్యేటప్పుడు అయితే ఏది ఉంచారు. వన్స్ ఫ్లైట్ టేక్ ఆఫ్ అయిపోయిన తర్వాత మీరు అన్నీ కూడా తీసుకోవచ్చు కిందకి. అండ్ బెల్ట్ కూడా కంపల్సరీ పెట్టుకోవాలి. మీరు వన్స్ ఫ్లైట్ పైకి వెళ్ళిపోయిన తర్వాత మీరు బెల్ట్స్ తీసేయచ్చు. అండ్ ఇక్కడ జస్ట్ ఒక 4.5 hours ఫ్లైట్ అండి, ఇండియా టు హాంకాంగ్. జస్ట్ స్నాక్స్లా ఇచ్చారు, తినేసాము. అండ్ ఇక్కడ ఒక స్క్రీన్స్ ఉన్నాయి ఇట్లాగా. క్రిబ్ చూసారా మీరు, కూర్చున్నది ఒక చిన్న క్రిబ్ అనమాట, ఒక బాస్కెట్లో ఉంటుంది. కిడ్స్ కోసం మీరు మీ ఎయిర్లైన్స్ వాళ్ళతో మాట్లాడాల్సి ఉండేది. ఇది కావాలని చెప్పేసి ఈ ఆప్షన్ సెలెక్ట్ చేసుకోవాలి. సో మీకు ప్రతి ఒక్క సీట్ ముందు ఇట్లా టీవీస్లా ఉంటాయి స్క్రీన్స్. టీవీ అంటే దాంట్లో మూవీస్ ఉంటాయి, సాంగ్స్ ఉంటాయి, గేమ్స్ ఉంటాయి, చాలా ఉంటాయి. మంచి ఎంటర్టైన్మెంట్ ఉండేది మీకు ఫ్లైట్లో అయితే. సో ఇక్కడ ఆల్మోస్ట్ ఇక రీచ్ అయిపోయాం మేము. అసలు ఇంకా అంటే 4 hours జస్ట్ లైక్ ఫాస్ట్గా వెళ్ళిపోతుంది కదా. అండ్ ఇక్కడ ఇష్యూ మూవీ చూస్తున్నాడు, నీమో మూవీ. సో అప్పుడు కూడా ఫిషెస్ మూవీయే. సో ఇక్కడ మేము రీచ్ అయిపోయాము హాంకాంగ్. జస్ట్ 5 hours ఫ్లైట్ అంతే. హాంకాంగ్కి ఇండియాకి జస్ట్ 2 hours డిఫరెన్స్ అండి. 2 hours హాంకాంగ్ లైక్ ముందు ఉంటుంది. సో దీని తర్వాత వ్లాగ్ నేను మళ్ళీ అప్లోడ్ చేస్తాను. సో ఇక్కడ వరకు మీకు ఇంకేమైనా డౌట్స్ ఉంటే కనుక నాకు కమెంట్ చేయండి. సో నేను నెక్స్ట్ వీడియోలో మేము స్టూలర్ క్యారీ చేస్తున్నాం కదా, దాని గురించి కంప్లీట్ డీటెయిల్స్ ఇస్తాను. అండ్ కనెక్టింగ్ ఫ్లైట్ ఇంకా దానికి సంబంధించి ప్రతిదీ కూడా షేర్ చేస్తాను. అండ్ ఈ వ్లాగ్ ఏం చేసే ముందు ఇక్కడ మాకు ఒక సెలబ్రిటీ కనిపించారు, యాక్టర్ పృథ్వీరాజ్, కమీడియన్ కూడా. సో ఒక 2 seconds అట్లా మాట్లాడాము, హాయ్ చెప్పాము. అండ్ దట్స్ ఇట్. ఇక ఈ వ్లాగ్ ఏం చేసేస్తున్నాను. ఐ హోప్ మీకు ఈ వ్లాగ్ నచ్చింది అనుకుంటున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో టిల్ ద ఎండ్. నెక్స్ట్ వ్లాగ్లో మళ్ళీ కలుసుకుందాము. అప్పటి వరకు బాయ్, బీ హ్యాపీ అండ్ స్ప్రెడ్ హ్యాపీనెస్.